మన ఆలూరు నియోజకవర్గానికి ఆస్పరి మండలం పిఎస్సిలో పైలట్ ప్రాజెక్ట్గా లాంచ్ చేయడానికి విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రులకు, అలాగే ఎంపీ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని డబుల్ ఇంజన్ సర్కార్తో దూసుకెళ్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దశాదిశ మారుస్తూ ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి అనే విధంగా నడిపిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఎంతో ఆనందంగా ఉండవచ్చు. మన గతంలో వైఎస్ఆర్సీపీ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చిన మొదటి రోజు ప్రజావేదికను కూల్చారు. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఎక్కడ చూసినా ప్రజావేదికలు పెట్టి ఇంతమంది ప్రజలను తీసుకొని వచ్చి ప్రజల సమస్యలను తీసుకొస్తున్నారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మన నాయకుడు ఎక్కడ, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అని అడుగుతా ఉన్నాం. అలాగే పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూల్చిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, పేదల కడుపు నింపుతున్న మన ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్లు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ కూడా కడుపు నింపుతున్న మన నాయకుడు, రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా తీసుకొని వచ్చారు మన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాజధానిని ప్రపంచ పటంలో నిలిపినారు మన నాయకుడు. ఈరోజు అంతకు మించి అమరావతిని ప్రపంచ పటంలో నిలిపే విధంగా ఈరోజు రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు గత వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్ళాయి. కానీ మన నాయకుడు ఈరోజు ఒక వ్యక్తి మీద నమ్మకం, అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్న కంపెనీలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. అలాగే మన రాయలసీమను కూడా రైజింగ్ సీమగా కూడా మారుస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలన్నీ కూడా మహిళలకు, రైతులకు, పేదల కోసం పెట్టిన పథకాలు. పెన్షన్ అయితేనేమి, అన్నదాత సుఖీభవ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, దీపం పథకం అయితేనేమి, ఫ్రీ బస్సు సౌకర్యం అయితేనేమి, ఆటో డ్రైవర్ల సేవలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజల కోసం, పేదల కోసం, మహిళల కోసం ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు మన కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి రైతులను కూడా మోసం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి రైతుల భూములను కూడా కాజేయడానికి చూస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేసి రైతులకు కూడా మేలు చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే CMRF ద్వారా కూడా ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన దేవుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మా ఆలూరు నియోజకవర్గంలో దాదాపుగా 368 మంది లబ్ధిదారులకు 1,66,04,00,000 రూపాయలు కూడా అందజేయడం జరిగింది. అలాగే గతంలో మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారిని KDCC చైర్మన్ చేసిన మన ముఖ్యమంత్రి ఈరోజు
కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందనే విధంగా నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించి మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో మన ఆలూరు నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. కానీ మన ముఖ్యమంత్రి ఈ 2 సంవత్సరాలలోనే దాదాపుగా రోడ్లకైతేనేమి, నీటి సౌకర్యానికైతేమని, పిఎస్సీలకైతేమని ఎన్నో దాదాపుగా 200 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో నగరడోన రిజర్వాయర్ని కూడా మా చిప్పగిరి మండలంలో ఉన్న నగరడోన రిజర్వాయర్ కూడా పనులు కూడా ఆపేశారు. కానీ మనము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పనులు కూడా మొదలుపెట్టి రైతులకు కూడా ఈరోజు నగరడోన రిజర్వాయర్ కంప్లీట్ చేయబోతూ ఉన్నారు. అలాగే వేదవతి ప్రాజెక్టు కూడా గతంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019లో వేదవతిని కూడా పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. తర్వాత వచ్చిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పనులు కూడా ఆపేయడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ కూడా ఆ పనులు ప్రారంభం చేయడానికి 2028 కల్లా తిరిగి ప్రారంభించడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. అలాగే మా ఆలూరు నియోజకవర్గం సార్ ఎంతో వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా వలసలు ఎక్కువ ఉన్నాయి సార్. ఇక్కడికి కొన్ని పరిశ్రమలు తీసుకొని వస్తే ప్రజలకు ఉపాధి దొరుకుతుందని చెప్పేసి మేము మా ప్రజల తరపున కోరుకుంటున్నాం సార్. అలాగే మా ఆలూరు నియోజకవర్గంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది సార్. మీరు ఆస్పరి మండలంలో జోలాపురంకి గ్రామానికి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు జోలాపురం గ్రామ ప్రజల నుంచి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. అలాగే ఇక్కడ వాల్మీకులు ఎంతో మంది ఉన్నారు సార్. వారిని కూడా ఎస్టీలలో చేర్చాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం సార్. అలాగే మాదాసి కురువ, మాదారి కురువరకు కూడా ఎస్టీ సర్టిఫికేట్లు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం సార్. అలాగే ఇక్కడ ఎంతోమంది ఎస్సీలు ఎస్టీలు కూడా ఎంతోమంది ఉన్నారు సార్. వారికి కూడా ఉపాధి కల్పించే దిశగా కూడా మీరు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లో గత 20-30 సంవత్సరాలలో లేని అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లోనే జరిగింది సార్. ఇప్పుడు ఇంకా మీరు మా ఆలూరు నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ నిధులు విడుదల చేయాలని చెప్పేసి మా ప్రజల తరపున కోరుకుంటున్నాం సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. మీరు మా నియోజకవర్గానికి వచ్చినందుకు మా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. సెలవు తీసుకుంటున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. ప్రజలారా అందరూ కూర్చోవాలి, నిశ్శబ్దాన్ని పాటించాలి. అందరూ దయచేసి మీరందరూ కూడా మీ సీట్లలో కూడా కూర్చోవాలనేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మన దేవుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా నిశ్శబ్దంగా, మనందరూ కూడా క్రమశిక్షణతో మెలగి ఆయనను, ఈ సభను విజయవంతం చేసే దిశగా మీరందరూ సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు కర్నూలు పార్లమెంటు సభ్యులు శ్రీ బస్తిపాడు నాగరాజు గారు ప్రసంగిస్తారు. సోదరులారా, ముందు మీరు దయచేసి అందరు కూర్చుంటే సభ సజావుగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ, ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మించాలని చెప్పేసి ఆ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాకు ఈరోజు సంజీవని కార్యక్రమంలో మన కర్నూలు జిల్లాకు రావడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ ప్రోగ్రాంను పైలట్ ప్రాజెక్టుగా